ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో తెల్లవారుజామున అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాయవరం సమీపంలోని పలకల క్వారీల వద్ద హరికృష్ణ ట్రావెల్స్ కు చెందిన ప్రైవేటు బస్సును ఎదురుగా వస్తున్న టిప్పర్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తాటికి బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సుమారు 10 మంది ప్రయాణికులు కళ్ల ముందే సజీవ దహనమయ్యారు. హైదరాబాద్ నుంచి పామూరు వెళ్తున్న ఈ బస్సులో ప్రమాద సమయంలో 25 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. మంటలు వేగంగా వ్యాపించడంతో వెనుక సీట్లలో ఉన్నవారు బయటకు రాలేక ప్రాణాలు కోల్పోయారు. ఈ బస్సు ప్రమాదానికి సంబంధించిన వివరాలు మా ఛానల్ 9 ఇన్పుట్ ఎడిటర్ జయరాజ్ వివరాలు అందిస్తారు. చెప్పండి సార్, ప్రమాదం ఎలా జరిగింది? శ్రావణి, ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలోని రాయవరం దగ్గర ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 13 మంది ఇప్పటికే మృతి చెందినట్టు గుర్తించారు అధికారులు. ప్రమాదం ఎలా జరిగిందంటే హైదరాబాద్ నుంచి పామూరు వైపు బస్సు వస్తుంది. ఈ సందర్భంగా మార్కాపురం సమీపంలోని రాయవరం దగ్గర భారీగా క్వారీలు ఉంటాయి, వివిధ రకాలైన క్వారీలు ఉన్నాయి. ఈ క్వారీల్లో నిరంతరం వర్క్ జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. అయితే మైనింగ్ మాఫియాకు సంబంధించిన టిప్పర్లు అన్ని భారత్ బెంజులు అన్ని కండిషన్లో ఉంటాయి, చాలా వేగంగా కూడా ప్రయాణిస్తాయి. కొండల్లో ఎక్కే వాహనాలు కావడం వల్ల సాధారణమైన రోడ్లు అయితే అవి 100 కిలోమీటర్ల పైచిలుకు వేగంలో వెళ్ళడం సర్వసాధారణం. ఈ నేపథ్యంలోనే రాయవరం సమీపంలోనే మైనింగ్ తో వస్తున్న టిప్పర్ బస్సును ఢీకొంది. ఈ బస్సును ఢీకొన్న సందర్భంగా ఒక్కసారిగా ఆయిల్ ట్యాంకర్ పగిలిపోవడంతో మంటలు అలుముకున్నాయి. ఈ లోపల జనం ఆహాకారాలు చేస్తూ అనేక మంది భయభ్రాంతులకు గురయ్యారు. ఇక్కడ భారీ శబ్దం ఏర్పడింది. భారీ శబ్దం ఏర్పడిన సందర్భంగానే అనేక మంది అద్దాలు పగలగొట్టుకుని వచ్చారు. ఎంతమంది మృతి చెందారు? దాదాపు 13 మంది మృతి చెందారు. 13 మంది మృతి చెందిన ఇంకా మరో 26 మంది వరకు క్షతగాత్రులుగా ఉన్నారు. ఈ మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. 13 మృతదేహాలను బయటకు తీశారు. 13 మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఇంక్వెస్ట్లు అయితే పోలీసులు చేస్తున్నారు. ఇంక్వెస్ట్ చేస్తున్న సందర్భంగా ఇక్కడ ఏ బాడీ ఎవరిది అన్న విషయాన్ని గుర్తించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ బాడీలు కనుక్కోలేని పరిస్థితిలో ఉండడం వల్ల ఈ బాడీస్ కనుక్కునేందుకు దాన్ని మళ్ళా DNA టెస్ట్కి పంపించాల్సి ఉంది. DNA టెస్ట్ వచ్చిన తర్వాతనే ఈ బాడీలు వాళ్ళ బంధువులకు అప్పజెప్పే అవకాశం ఉంది. ఈ లోపల ఈ ప్రాసెస్ అయితే జరుగుతుంది. శ్రావణి, క్షతగాత్రులను ఎవరైనా సందర్శించారా? అయితే సంఘటనా స్థలానికి మాత్రం ఇప్పటికే మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పరిశీలించారు. క్షతగాత్రులకు సహాయ చర్యల్లో పాల్గొన్నారు. అదేవిధంగా ప్రకాశం జిల్లా SP సంఘటనా స్థలానికి చేరుకొని సంఘటనా స్థలంపై ఆరా తీస్తున్నారు. సంఘటనపై పోలీసులు వివిధ రకాలైన టీంలు ఏర్పాటు చేసి అదేవిధంగా నెల్లూరు కలెక్టరేట్లో సైతం హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శ్రావణి, చూస్తూనే ఉండండి మా ఛానల్ 9. మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం.